అమ్మా, రేపు గుళ్ళో జరిగే పూజకి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. ఇంకొన్ని డెకరేషన్స్ ఉన్నాయంతే. అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో ఆనంద్. ఎవరి సహాయం తీసుకోవద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా. ఆనంద్, ఇంకో విషయం గుర్తుపెట్టుకో. పూజకు వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి. అలాగే రేపు ముత్తైదువులు వస్తారు. పూజ అయిన తర్వాత వాళ్ళకి వాయినలు ఇవ్వడానికి చీరలు కూడా ఏర్పాటు చేయి. ఏమైంది ఆనంద్? కంపెనీ ఫండ్స్ గ్యాదర్ అవ్వకపోవడం వల్ల మన అకౌంట్లో ఉండే అమౌంట్ కంపెనీ శాలరీ అకౌంట్కి పంపించానమ్మా. ఇవన్నీ కొనాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఎలా అని ఆలోచిస్తున్నాను. వసుంధర ఉండుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకునేది. కానీ ఇప్పుడు మనకు టైం లేదు. నువ్వు వెళ్ళి అన్నయ్యని అడుగు. అలాగేనమ్మా. కమాన్ బేబీ. అన్నయ్య, అన్నయ్య. ఏంటనంద్, ఏమైందిరా? అన్నయ్య, రేపు జరగబోయే పూజకి ఏర్పాట్లు చేయడానికి కొంచెం డబ్బు తక్కువ అవుతుంది. మీరు అడ్జస్ట్ చేస్తారా? అదేంటిరా అలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు నా మీద అధికారంతో అడిగేవాడివి, ఇప్పుడేంటి ఇలా మొహమాట పడుతున్నావు? సారీ అన్నయ్య. ఒక నిమిషం ఉండు. తీసుకో. 10 లక్షలు ఆనంద్. ఇంకేమైనా కావాలంటే మొహమాట పడకుండా అడుగు. పూజ చాలా గ్రాండ్గా జరగాలి. అలాగే అన్నయ్య. మామ్, చూసావా? చూశాను బేబీ. వంశీ బావ చెక్ మీద ఎప్పుడూ సైన్ చేయడు. ఓన్లీ స్టాంప్ మాత్రమే వేసిస్తాడు. మరిక్కడున్నది ఎవరు మామ్? మన అదృష్టం ఏంటంటే మనకి వంశీ గురించి ప్రతిదీ తెలుసు. వాడి దురదృష్టం ఏంటంటే వంశీ గురించి తెలీదు. మన గురించి అసలుకే తెలీదు. ఉన్నది వంశీనో కాదో ఇప్పుడే నిర్ధారించుకుందాం. ఆనంద్, పూజకి వసుంధర్ గారు వాళ్ళని పిలిచావా? వాళ్ళ ఇంట్లో చెప్పానన్నయ్య. ఇక వెళ్తానన్నయ్య. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను వస్తాను. సరే అన్నయ్య. ఆనంద్, ఎక్కడికి? అదే అత్తయ్య, రేపు మనం చేసే పూజకు ముత్తైదువులు వస్తున్నారు కదా, అమ్మ వాళ్ళకు వాయనం ఇవ్వడానికి కాస్ట్లీ చీరలు తెప్పించమంది. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఏంటి ఆనంద్ నువ్వు? మేము ఉన్నాం అనుకున్నావా? ఎక్కడికైనా పోయాం అనుకున్నావా? ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నువ్వే చేస్తే మాకు ఎంత తలవంపు. అయినా చీరల విషయం నువ్వు పట్టించుకోవడం ఏంటి బావా? ఆ చెక్కిట్ ఇవ్వు. ఆ చీరలు సారెలు మేం తీసుకొస్తాం. ఏంటి ఆనంద్ ఆలోచిస్తున్నావు? ఉన్న డబ్బుతో చీరలు మొత్తం మేమే తెచ్చుకుంటామనా? అంతేలే మామ్. చిన్నబావకి మన మీద నమ్మకం లేదు. మనం ముత్తైదువుల చీరలు తీసుకొస్తామన్నా మనల్ని నమ్మడు. తప్పుగా అర్థం చేసుకోక నక్షత్ర. నేను ఆలోచిస్తుంది అందుకు కాదు, మీకెందుకు శ్రమ అని. అయ్యో, ఇందులో శ్రమే ఉందా ఆనంద్? మన ఇంట్లో పని మనం చేసుకోవడం తప్పేనా? సరే అత్తయ్య, వెళ్ళి మీరే తీసుకురండి. ఎవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఎవరు పంపిస్తే వచ్చావు?
అతయ్య నా పక్కన ఎవరూ లేరు కదా. నువ్వు అనేది ఎవరిని? నిన్నే. నువ్వు ఎవరని అడుగుతుంది మా అమ్మ. ఓహో, మీకు టైంపాస్ కాకపోతే కింద గార్డెన్లోకి వెళ్ళి ఇద్దరు దాగుడు మూతలు ఆడుకోండి, అంతేగాని నాతో వేళాకొళాలాడదు. పాపం నిజం తెలియక తెగ నటిస్తున్నాడే. ఏంటత్తయ్య నువ్వనేది? ఇప్పుడు నువ్వు వినబోయేదే బాబూ. మా వంశీ బావ ఎవరు చెక్ అడిగినా తన స్టైల్తో చెక్ మీద స్టాంప్ వేసిస్తాడు, కానీ నీలా సంతకం పెట్టడు. చెప్పు, ఎవరు నువ్వు? ఏం ఆశించి ఇంటికొచ్చావు? మా అల్లుడు వంశీనేం చేశావు? ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే పోలీసుల్ని పిలిపించి నిన్ను బయటికి గంటించేస్తాను. ఏమైంది ఐరేంద్రి? ఇంకా ఏమైంది అని అడుగుతున్నావో వదినా? నిజం నిర్ధారణ అయింది. వీడు వంశీ కాదు. అత్తయ్య ఏంటి అలా మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను ఆనంద్. ఈ ఇంట్లో వంశీ గురించి అందరికీ తెలుసు. తన చెక్కు మీద సంతకం పెట్టడని, కేవలం స్టాంప్ మాత్రమే వేసిస్తాడని కూడా తెలుసు. కానీ వీడికి తెలీదు. అందుకనే వంశీ అని మన ఇంటికొచ్చి ఇలా చెక్కుల మీద దొంగ సంతకం నేర్చుకున్నాడు. చెప్పరా, ఎవరు నువ్వు? వంశీ సార్, మీరు కోమాలో ఉండటం వరం అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. చెప్పండి అన్నయ్య. ఇందాక నేను కూడా గమనించలేదు. మీరెప్పుడు సంతకం పెట్టరు కదా, ఇప్పుడెందుకు ఇలా చేశారు? ఇంకేం చెప్తాడా ఆనంద్? నిజం బయట పడిపోయాక ఈ ఇంటి నుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంత ఈజీగా ఎలా పారిపోనిస్తాం మామ్? రేయ్, నిజం చెప్పు. నువ్వు ఏ కుట్రతో ఈ ఇంటికొచ్చావు? నీ వెనకాలన్నది ఎవరు చెప్పు. ఐరేంద్రి, నువ్వు అనవసరంగా నోరు జారుతున్నావు. తనే వంశీ అని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? అక్కడున్నది వంశీనే. నువ్వు చెప్పడం కాదు దినా, తననే చెప్పమను. నువ్వు చెప్పేది నిజమే అత్తయ్య, నేను వంశీని కాదు. అవును, ఈ ఇంటికున్న గొప్ప పేరుతో నన్ను ఏదైనా పూజకి కార్యక్రమానికి పిలిస్తే నా పేరు చెప్పి ఎక్కడ చప్పట్లు కొట్టి విసిగిస్తారేమోనని నా పేరు చెప్పకుండా 3 ముక్కల్లోనే నేనెంత బ్యాడ్ పర్సన్ను చెప్పేవాణ్ణి. నా వల్ల ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని అలా ప్రవర్తించేవాణ్ణి. ఎప్పుడన్నా నేను సంతకం పెట్టాల్సి వస్తే నేను సంతకం పెట్టేటప్పుడు నా పేరు గుర్తొచ్చి, ఇంటి పేరు గుర్తొచ్చి, మళ్ళీ బాధ్యతలు గుర్తొస్తాయేమోనని తల వంచకుండానే తలపొగరుతో స్టాంప్ వేసేవాణ్ణి. అలాంటిది నన్ను పూర్తిగా మార్చేసింది వసుంధర. వసుంధరే నన్ను కాకర్ల వంశీకృష్ణలా మార్చింది. తన వల్లే నా పేరుకున్న గొప్పతనం ఏంటో తెలిసింది. ఆ గొప్పతనం ఏంటో తెలిసాకే నేను స్టాంప్ వేయటం కాకుండా సంతకం పెట్టడం నేర్చుకున్నాను. అయినా మీ అనుమానాలు తీరాలంటే, నేను వంశీనో కాదో తెలియాలి అంటే ఆ చెక్కు చెల్లుతుందో లేదో చూడాలి. ముందు చూడండి. ఇప్పుడేమంటావు ఐరేంద్రి? పర్లేదమ్మా. అయినా నా రూపం మారింది, నా ప్రవర్తన మారింది, నా అలవాట్లు మారాయి. వాటన్నిటికీ కారణం వసుంధరే. మీరేమన్నా నేనేం పట్టించుకోను అత్తయ్య, ఎందుకంటే అన్నది మా అత్తయ్య, మా నక్షత్రే అనుకుంటాను. కానీ మీరన్న మాటలు నానమ్మ వినుంటే చాలా చాలా బాధపడి ఉండేది. సారీ అన్య, నేను కూడా
మిమ్మల్ని అనుమానించాను. ఆనంద్, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ నువ్వు అన్నయ్యని తీసుకుని వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉండు. రండి అన్నయ్య. ఐరేంద్రి, ఎవరి గురించైనా మాట్లాడే ముందు అర్హత తెలుసుకుని మాట్లాడాలంటారు. కానీ నా కొడుకు గురించి తెలుసుకోవాలంటే ముందు వసుంధర గురించి తెలుసుకోవాలి. వసుంధరతో 4 రోజులు పనిచేసినందుకే నా కొడుకులో ఇంత మార్పు వచ్చిందంటే, ఏ పని చేయని మీరు 4 రోజులు వసుంధరతో కలిసి పనిచేసి నియమాలు పాటిస్తే మీలోనూ మార్పు వస్తుంది, తెలుసుకోండి. మాకు అంత అవకాశం లేదొదినా. రేపు దానికి ఆ అవకాశం కూడా ఇవ్వం. రేపు దాన్ని అవమానించి అమ్మవారి ముందే నిప్పుల గుండంలోకి తోసేస్తాం. అమ్మా, నాన్న, మీకిచ్చిన మాట కోసం నా ప్రేమని వదులుకుని అలేఖ్యకి ఆనంద్ గారితో పెళ్లి చేశాను. ఆ జోగేంద్ర గారు చేసిన తప్పుకి ఇంకెప్పటికీ బాధితురాల్ని నేనే. అలేఖ్యకి ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. తనకే నష్టం కలగకుండా ఆనంద్ గారు చూసుకుంటారు. కానీ ఆనంద్ గారు లాంటి మంచి మనిషికి నేను ద్రోహం చేశానేమోనని నా మనసాక్షి నన్ను పదే పదే ప్రశ్నిస్తుంది. కానీ నేను చేసిన ఈ పని వల్ల ఆనంద్ గారు అలేఖ్య జీవితాంతం కలిసి ఉంటారని నాకు నమ్మకం ఉందమ్మా. మీరెక్కడున్నా వాళ్ళని ఆశీర్వదించాలి. నన్ను క్షమించమ్మా. నానమ్మా, 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 ఏం చేస్తున్నావు? నువ్వు మీ అమ్మా నాన్న ఫోటో పెట్టుకుని ఎంతలా ఏడుస్తున్నావంటే ఆ జోగ్గాడు చేసిన పాపం నీ కడుపులో పండినట్టుంది. నిన్ను నువ్వు ఈ విషయాన్ని ఆ వంశీగాడికి చెప్పాలనుకుంటున్నావు కదా? చెప్పవే, చెప్పు. ఎన్ని రోజుల నుంచి దాస్తున్నావు ఈ నిజాన్ని? అలేఖ్యకి ఆనంద్కి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు ఆ జోగేంద్ర గాడితో కాకుండా ఈ వంకతో పదే పదే ఆ వంశీగాడితో కులకాలనుకుంటున్నావు కదా? నానమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు నాకు అలాంటి దురాలోచనలు లేవు. ఎవరున్నా లేకపోయినా నేనెప్పుడు ఒంటరిగానే ఉంటాను. నన్ను వదిలేనానమ్మా. ఏయ్, నువ్వెలా ఒంటరిగా ఉంటావే? నీ సంగతి నాకు బాగా తెలుసు. ఈ రోజు నీ చేత నేను అనుకున్న జయిస్తాను. నువ్వు రా. నానమ్మా, రావే. ఏం చేస్తున్నావు? నానమ్మా, ఆగు. నానమ్మా, చావే, చావు. చెప్పవే, చెప్పు. ఆ జోగ్ గాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. వాడి చేతే నీ మెళ్ళో తాళి కట్టించుకుంటానని చెప్పు. వద్దు నానమ్మా, అలాంటి దుర్మార్గుణ్ణి రాక్షసుణ్ణి వెనకేసుకు రాకూడదు. అసలు వాడిని మనిషిగానే చూడకూడదు. ఏం నాటకాలు ఆడుతున్నావే? గుట్టుగా జోగేంద్ర గాడితో తిరిగి వాడి మీద మనసు పడి సరదా పడి తప్పు చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఆ వంశీగాడితో కొత్త జీవితం మొదలు పెడదాం అనుకుంటున్నావు కదే? నిన్ను ఇలా కాదే. నానమ్మా, ప్లీజ్. నానమ్మా, నానమ్మా, వదులు నానమ్మా. చెప్పవే, నిజం చెప్పు. నిజం చెప్తే నిన్ను వదిలేస్తాను. ఆ జోగేంద్ర గాడు చేసిన పాపం నీ కడుపులో పెరుగుతోంది కదా? చెప్పు. నానమ్మా, వదులు, వదులు. ఏయ్, నువ్వు తోస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా ఏంటే? ఈ రోజు నువ్వు నిజం చెప్పేంత వరకు నేను నిన్ను వదలను. నీ కాళ్ళు చేతులు విరగొట్టైనా ఆ జోగేంద్ర గాడితో నీ పెళ్లి చేయిస్తాను. నిజం చెప్పు ముందు.
నానమ్మ, నీకు నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వు చచ్చిపోతావు. నాకు తెలియని నిజమేంటే ఆ? నీ గురించి సమాజానికి మొత్తానికి తెలుసు. నువ్వు రోడ్డు మీదకు వెళితే చెడిపోయిన దానివని ప్రతివాడు చెప్తాడు గుచ్చు గుచ్చు మరి. ఆ జోగేంద్రగాడు చేసిన పాపం నీ కడుపులో పెరుగుతుందని నాకు మాత్రమే తెలుసు. హే నానమ్మ, నీకు ఈ సమాజానికి తెలిసిందా ఒకటి మాత్రమే, కానీ నీకు అసలు నిజమేంటో తెలుసా? ఏంటే ఆ నిజం? ఏంటి చెప్పు. నువ్వు చేసిన కుట్రలో జోగేంద్ర గడి వల్ల బలైంది నేను కాదు, అలేఖ్య. ఇప్పుడు కూడా పాపం పెరిగిపోయింది అనుకుంటావా? ఏంటే ఏంటే నువ్వు అనేది? అవును నానమ్మ, అవును. అలేఖ్య జీవితం నాశనం చేశాడా జోగేంద్ర గాడు. తన మీద నింద పడకూడదనే ఆ నింద నా మీద వేసుకున్నాను. తనకు జరిగిన తప్పు తెలిస్తే అలేఖ్య తట్టుకోలేదని నేను బాధను భరిస్తున్నాను. వసుంధరా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? ఒట్టు నిజమా? అవును నానమ్మ, అవును. తన గురించి నాకు తెలిసాకే ఈ నిజాన్ని తనకు చెప్పకూడదు అనుకున్నాను. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక ఆనంద్ గారితో చెప్పి ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వనుకున్నట్టే ఆ జోగేంద్ర గడు చేసిన పాపం పెరిగిపోయింది. ఇప్పుడు మనం అనుకోకుండానే అలేఖ్య ఆనంద్ గారిలో పెళ్లి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఆశీర్వాదంతో జరిగిపోయింది. ఏంటి? ఆనందబాబు అలేఖ్య మెళ్ళలో తాళి కట్టాడా? అవును నానమ్మ, ఆ అమ్మవారి సాక్షిగా ఆనంద్ గారితో అలేఖ్య పెళ్లి జరిగిపోయింది. ఒసే పిచ్చిమొహం, ఇలాంటి శుభవార్త చెప్పకుండా తప్పు జరిగిపోయింది, పాపం జరిగిపోయిందని చెప్తావేమిటే? నిజంగా పాపమే జరుగుంటే అలేఖ్యకి కషాయం తాగించేనా ఆ జరిగిన తప్పుని కప్పిపుచ్చేస్తాను. ఆయన అది ఉండాల్సింది ఇక్కడ కాదే, దాని అత్తగారింట్లో. ఉండొస్తా. నానమ్మ, ఏయ్! నిజం చెప్పమంటే ఇలా దిక్కులు చూస్తూ ఆలోచిస్తావేమిటే? నిజం చెప్తే నువ్వు భరించలేవు నానమ్మ. ఇందాక నుంచి అదే మాట, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని. నిజం చెప్తే చచ్చిపోతానానమ్మా, చచ్చిపోతానానమ్మా అని. ఏమిటే ఆ నిజం? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అదేంటో. నువ్వు ఆ వంశీగాడితో పెళ్లి నిశ్చయం చేసుకొని వాడితో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నావు కదా? అంతే కదే, అంతే కదా నువ్వు చెప్పాలనుకున్నావు నిజం? ఏంటే ఏంటే? ఇదిగో, నేను బతికుండగా నీ పెళ్లి ఆ జోగేంద్రగాడితోనే జరుగుతుంది. ఆ వంశీగాడు అడ్డుపడినా ఆణ్ణి కూడా చంపేస్తాను. ఈ బాధతో నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని చూస్తే ఈసారి తలుపు సందులో నీ చెయ్యి ఉండదే, నీ తల నొక్కి పారేస్తాను. నాకేమైనా పర్వాలేదు నానమ్మ, కానీ అలేఖ్య జీవితం బాగుండాలి. దానికోసం నా ప్రేమని పణంగా పెట్టాను. ఇక ఈ జీవితం ఒక లెక్క. అన్నయ్య, అన్నయ్య, వసుంధర గారి గురించి ఆలోచిస్తున్నారు? రే ఆనంద్, రేపు నా జీవితానికే పెద్ద పరీక్ష. ఆ పరీక్షలోనికి వసుంధర్ని ఇంటి కోడలుగా నేను తీసుకురావాలి, లేదా ఇలాగే ఒంటరిగా మిగిలిపోవాలి. ఏం జరుగుతుందో ఆ అమ్మవారి నిర్ణయిస్తారు. ఏం కాదన్నయ్య, మీరనుకున్నట్టే జరుగుతుంది. అందరూ మీ పెళ్లిని ఒప్పుకుంటారు. అమ్మ, నానమ్మ మీ పెళ్లి ఘనంగా జరిపిస్తారు. సర్లే ఆనంద్, నా గురించి వదిలే. నా పెళ్ళి ఏదేదో అవుతుంది, ఏం జరగాలో అదే జరుగుతుంది. సరే, రేపు మనం అక్కడ చేయబోయే పూజలో కొత్త దంపతులుగా నువ్వు అలాగే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. అది మీరు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే కూడా ఆ విషయం చెప్పు.
చెప్తానన్నయ్య. అలాగే అన్నయ్య. ఉమ్.